సార్ 'ఓజీ మానియా' స్టార్ట్ అయిపోయింది. 25 రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ముందే ప్రీమియర్స్ కూడా అవుతాయి అంటున్నారు. అవును. ప్రీమియర్స్ ఆల్రెడీ గవర్నమెంట్‌లు పర్మిషన్ హ్మ్. ఇచ్చేసినాయి గదా! 2 ఇచ్చేసాయి. గవర్నమెంట్‌లు. దీనికి సంబంధించే బెనిఫిట్ షోస్ కూడా అవుతది. అదే ఆ! ప్రీమియర్స్ అంటే ప్రీమియర్స్ ఇక అదే. అయ్యే. అయితే మొత్తం వాళ్ళేం చెప్తున్నారంటే 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ మొత్తం 'బాహుబలి' రికార్డుల దగ్గర నుంచి 'ట్రిపుల్ ఆర్' గాని మిగతా అన్ని రికార్డులు కూడా మేము కొట్టేయబోతున్నాము. ఈసారి కొడితే వేరేలా ఉంటది. ఆ టైప్‌లో అంటే మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాలు లోకల్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ వెళ్ళినాయి. హ్మ్. ఆయన చాలా సభల్లో చెప్పుకున్నాడు. నాకంటే పెద్ద మార్కెట్ ఉన్నటువంటి హీరోలు తెలుగులో చాలామందున్నారు. హ్మ్. అల్లు అర్జున్ గారున్నారు, ఎన్టీఆర్ గారున్నారు, హ్మ్. 'రామ్ చరణ్' గారు. రామ్ చరణ్ గారున్నారు. ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన. ప్రతిసారి మైక్ పట్టుకొని బహిరంగ సభల్లో మాట్లాడాడాయన. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఆ మార్కెట్‌లోకి తను ఎంటర్ అవుతున్నాడు ఈ సినిమా ద్వారా. అంటే హ్మ్. ఈయనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, సుజిత్‌కి ఆల్రెడీ అక్కడ మార్కెట్ ఉంది 'సాహో' సినిమా ద్వారా. హ్మ్. 'సాహో' సినిమా ద్వారా అంటే 'సాహో' సినిమాకి హిందీ బెల్ట్‌లో మంచి రెవెన్యూ వచ్చింది. హ్మ్. కాబట్టి ఇతని సినిమాలకు అక్కడ రెస్పాన్స్ ఉంది. ఆ మార్కెట్‌కి ఎలాంటి కథతో వెళ్ళాలి హ్మ్. అనే దానికి సంబంధించి ఇతనికి ఒక అవగాహన ఉంది. అందుకని ఈ సినిమా డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటివరకు బయటకొచ్చినటువంటి కంటెంట్‌లో హ్మ్. పవన్ కళ్యాణ్ లుక్స్‌కి సంబంధించి హ్మ్. చాలా బావుంది అనేటువంటి ఒక విపరీతమైన పాజిటివ్ వైబ్ అయితే ఉంది. హ్మ్. అలా ఇన్ని విధాలుగా ఈ సినిమా కలిసొచ్చే సినిమాగా కనిపిస్తూ ఉండటంతో డెఫినిట్‌గా మేము కొట్టేస్తాం ఈసారి మార్కెట్‌ని అనే అభిప్రాయంతో ఫాన్స్ ఉన్నారు. మాట్లాడేస్తున్నారు. హ్మ్. అంటే 'బాహుబలి' ఇవన్నీ దాటిపోయి ఆల్రెడీ 'పుష్ప' ఉందక్కడ. హ్మ్. 'పుష్ప 2'ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది ఈ సినిమా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్‌తో అయితే ఉన్నారు. హ్మ్. మాట్లాడుతున్నారు. రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటో చూడాలి. హ్మ్. తర్వాత ఇందాక మీరన్నట్టుగా ప్రీమియర్సు హ్మ్. 2 గవర్నమెంట్‌లు పర్మిషన్ ఇచ్చినాయి. అయితే అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఏపీ గవర్నమెంట్ నైట్ 1 గంటకి షో వేసుకోమన్నారు. హ్మ్. 1:00 షో అంటే ఆ రోజు కౌంట్‌లోకొస్తుంది. ఓకే. కాబట్టి ముందు రోజు 9కి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. 24 తారీఖు 9కి తెలంగాణలో షోస్ పడతాయి. హ్మ్. అంటే ఇక్కడ 9కి పడితే ఈ టాక్ అక్కడ స్ప్రెడ్ అవుతుంది. అవును. అంతే గదండీ! 1:00 షో మీద దాని ప్రభావం ఎఫెక్ట్ పడుతుంది. పడతది. హ్మ్. అందుకని జరిగితే అన్ని చోట్ల ఒకేసారి ఒకే జరగాలి. టైంలో జరగాలి. అందుకని ఇప్పుడు అభిమానులు వీళ్ళు 9 అన్నారు కాబట్టి ఈ 9ని అక్కడికి తీసుకెళ్ళి హ్మ్. అక్కడ కూడా 9 గంటలకు పర్మిషన్ ఇవ్వమని అడిగే అవకాశం ఉంది. అంటే 9 నుంచి మొదలైతే హ్మ్. అక్కడి నుంచి వరుసగా షోస్ పడతాయి. హ్మ్. ఇక్కడ కూడా జరిగేది అదే. ఇప్పుడు ప్రీమియర్స్ వాళ్ళు వాళ్ళు ముందు ఒక 2 స్క్రీన్‌లు ఓపెన్ చేస్తాడు ఒక మల్టీప్లెక్స్‌లో. హ్మ్. అక్కడ మూడ్‌ని బట్టి పక్క స్క్రీన్ కూడా యాడ్ చేస్తాడు దీనికి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫైనల్‌గా ఒక 10 స్క్రీన్‌లుంటే 10 ఈ సినిమాయే పడుతుంది. 9:00, 9:30కి 10:00, 11:00 ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్స్‌పాండ్ చేసుకుంటూ. హ్మ్. అంతే. అంటే వెరీ ఫస్ట్ నైటే ఆ సినిమా చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళల్లో అంటే సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ చూడాలనుకున్న వాళ్ళని థియేటర్‌లకి పుల్ చేసి వాళ్ళతో టికెట్లు కొనిపించేసి క్లోజ్ చేయాలనేది ప్రోగ్రామ్. హ్మ్. అంటే ఒక రాష్ట్రంలో 100 మంది ఈ సినిమా చూస్తారనుకుంటే 50 మందికి ఆ రాత్రే చూపిద్దాం అనుకుంటున్నారు. హ్మ్. చూపించేస్తే ఇక ఆ తర్వాత సినిమా నడుస్తుందా లేదా ఆ వ్యవహారంతో సంబంధం లేదు. ఇదొక రికార్డు. హ్మ్. ఈ పునాది మీద అది ఎంత వసూలు చేస్తుంది అనేది అంచనాలు. రెండోది ఇది కొంత ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉంది. ఫ్యామిలీ డ్రామా ఉంది. ఎమోషనల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ఈ ఏరియాలో కనెక్ట్ అయితే ఇంకొంచెం దాని ఇది పెరుగుతుంది. స్పాన్ పెరుగుతుంది. స్పాన్ పెరిగితే వాళ్ళ టార్గెట్ రీచ్ రీచ్ అయ్యేటువంటి అవకాశం అవకాశం ఉంది. ఉంది. హిందీ మార్కెట్‌లో కూడా సినిమా కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' ఎవరో కొత్తగా వాళ్ళకి పరిచయం చేయక్కర్లా. హ్మ్. ఆల్రెడీ తను పొలిటికల్ ఏరియాలో అందరికీ సుపరిచితుడే. అవును. ఆయన 'నరేంద్ర మోడీ' గారిని 2, 3 సార్లు కలిసాడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి అనే విషయం తెలుసు. హ్మ్. గూగుల్ చేసి వాళ్ళు ఇతనికి సమాచారం మొత్తం తెలుసుకొని కాన్షియస్‌గానే ఉన్నారు జనాలు, హ్మ్. ఆడియన్స్. సో, ఆ మేరకు మార్కెట్‌లో కొత్తగా 'పవన్ కళ్యాణ్‌ని' పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నోన్ ఫేసే కాబట్టి హిందీ బెల్ట్‌లో డెఫినిట్‌గా ఈ సినిమా ఎంతో కొంత రాబడి సాధిస్తుంది హ్మ్. అనే నమ్మకంతో ఉన్నారు. సో, ఇప్పుడు దీనికి ఈ కలెక్షన్‌కి రన్నింగ్ కలెక్షన్‌కి ఈ ఓపెనింగ్స్ యాడ్ అవుతాయి. ఆ రికార్డు ఈజీగా బద్దలు కొట్టొచ్చు అనేది అనుకుంటున్నారు. హ్మ్. అంత ఈజీ టాస్క్ అయితే పెట్టుకోలే వాళ్ళు. ఓకే. అంత ఈజీ కాదు. అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఎన్ని షోస్ అయినా నింపేయగలరు అని మాట్లాడుతున్నారు కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా కాదా అనేది అనుమానమే. హ్మ్. కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. హ్మ్. ప్రయత్నం జరుగుతోంది. దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఉంది అది. అంటే దాన్ని దాటి వెళ్ళాలంటే 2000 కోట్లు కలెక్ట్ చేయాలి ఇప్పుడు ఈ సినిమా. హ్మ్. అంటే అంత గోల్ వాళ్ళే పెట్టేసుకున్నారు. వాళ్ళే పెట్టుకుని దాన్ని సాధించటానికి, దాన్ని అచీవ్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే. అంటే ఓవర్‌సీస్‌లో గూడా జూస్తే అంతకుముందు 'పవన్ కళ్యాణ్' సినిమాలు అన్నిటికన్నా గూడా అక్కడ షోస్ గాని ఫిల్ అవ్వటం గాని అయన్నీ రేట్లు జరుగుతుంది. పెరిగి హ్మ్. బీభత్సమైన రేట్లు ఉన్నాయి. హ్మ్. అలాగే ఒక అభిమాని ఎవరో ₹1,00,000 కొన్నాడట టికెట్. హ్మ్. అంటే ₹1,00,000 టికెట్ కొనడం అనేది పుష్ చేయటానికి, సినిమాని పుష్ చేయడానికి చేస్తున్న చేస్తున్న ప్రయత్నం. ప్రయత్నం. హ్మ్. కాబట్టి రకరకాల ప్రయత్నాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఓకే. సార్ మొన్నటిదాకైతే ఓన్లీ 'పవన్ కళ్యాణ్‌కి' సంబంధించి 'పవన్ కళ్యాణ్' ఒకళ్ళు మనకి వాళ్ళే తెలుసు. మొన్న రీసెంట్‌గా చూసుకున్నట్టయితే 'ప్రకాష్ రాజ్' గారి ఫోటోస్ బయటకొచ్చాయి. దాంతో పాటు 'శ్రీయారెడ్డి' అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 'ప్రకాష్ రాజ్' వర్సెస్ 'పవన్ కళ్యాణ్' అనేది పొలిటికల్ స్క్రీన్ మీద ఎప్పుడు ఒకళ్ళు రైట్ అంటే ఒకళ్ళు లెఫ్ట్ ఆ టైప్‌లో ఉన్న పరిస్థితి. అంటే దానికి సంబంధించి ఇంపాక్ట్ కూడా అసలు చూడాలి ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య సీన్స్ ఆ టైప్‌లో ఏదైనా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంటదా? ఆసక్తికరంగా అంటే అభిమానులు కొంత 'ప్రకాష్ రాజ్ ఎందుకున్నాడు ఈ సినిమాలో' అని మాట్లాడుతున్నారు గానీ, ఆ! అంటే 'ప్రకాష్ రాజ్' చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి 'ప్రకాష్ రాజ్‌ని' అప్రోచ్ అయ్యి ఉంటాడు. ఆయన చెయ్యను అని చెప్పే పరిస్థితి కాదు. హ్మ్. చేద్దామని చేసుంటాడు. 'పవన్ కళ్యాణ్‌తో' ఆయనకి పొలిటికల్ ఏరియాలో డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవమే. హ్మ్. ఇప్పుడు 'సత్యరాజ్' గారు ఆ సినిమాలో చేశాడు 'హరిహర వీరమల్లులో'. ఆయన కూడా 'పవన్ కళ్యాణ్‌ని' విమర్శించాడు గదా! అక్కడ మురుగాకి సంబంధించిన కార్యక్రమంలో. అవును. ఈయన చేసిన ప్రసంగం మీద ఆయన క్రిటికల్‌గానే స్పందించాడు. హ్మ్. స్పందించాడు. ఇది కరెక్ట్ కాదు అని కూడా చెప్పాడు. కానీ 'హరిహర వీరమల్లులో' ఉన్నాడాయన. అలా 'ప్రకాష్ రాజ్' కూడా పొలిటికల్ ఏరియాలో 'పవన్ కళ్యాణ్‌తో' ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి. ఓకే. అది ఓపెన్‌గానే మాట్లాడాడు. చాలా మందికున్నటువంటి ప్రధానమైన ఇబ్బందేంటంటే 'పవన్ కళ్యాణ్‌తో' ఇతడు కుదురు తక్కువ వ్యవహారం అనేది ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఆయన ఎవరితోనైనా ఏ క్షణమైనా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు లేవాయనకి. హ్మ్. ఎవరితోనైనా కలిసిపోతాడు వెళ్ళిపోయి. లెఫ్ట్‌తో కలిసి ఒక ఎన్నికలో పార్టిసిపేట్ జేస్తాడు. రైట్‌తో కలిసి రైట్‌తో కలిసి ఒక ఎన్నికలో వెళ్తాడు. ఆయన ఇష్టం. సో, ఇదొక విచిత్రమైనటువంటి కండిషన్. హ్మ్. అతని మీద ఆ రకమైన ఏరియాలో ఆ సనాతన ధర్మం ఇవన్నీ మాట్లాడిన సందర్భాల్లో, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని భుజానేసుకుని మోస్తున్నటువంటి క్రమంలో 'ప్రకాష్ రాజు' నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడాయన. హ్మ్. పొలిటికల్ ఏరియాలో వీళ్ళిద్దరూ భిన్న ధృవాలు. ఈ భిన్న ధృవాలు నటులుగా ఒకే సినిమాలో కలిసి పనిచేయొచ్చు. హ్మ్. పొలిటికల్ డిఫరెన్సెస్ మాత్రమే కాదు, పర్సనల్ లెవెల్ డిఫరెన్సెస్ ఉన్నవాళ్ళు కూడా కెమెరా ముందు అన్యోన్యంగా ఉన్నటువంటి సందర్భాలు అనేకం చూసాం. జయప్రదకి, శ్రీదేవికి పడదు. హ్మ్. పడేది కాదు. అయినప్పటికీ వాళ్ళు సడెన్‌గా షాట్‌లోకొచ్చేసరికి నిజమైన అక్క ఆవిడే, నిజమైన చెల్లెలు ఈవిడ అనిపించేటట్టుగా నటించి షాట్ ఓకే అనంగానే వీళ్ళెళ్ళిపోతారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు పక్కకెళ్ళిపోతారు తప్ప కలిసి మాట్లాడుకోవడం అనేది లేదు. హ్మ్. ఇలా జరుగుతాయి. అంటే శత్రుత్వం బయట వరకే, సెట్ బయట వరకే. సెట్‌లోకెళ్ళాక వాళ్ళు క్యారెక్టర్‌లుగా మారిపోతారు. మారిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్ వరకు చేసేసుకొని బయటకొచ్చేస్తారు. మళ్ళీ బయటకి రాగానే వాళ్ళ ఒరిజినల్ హ్మ్. దీనిలోకొచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడాలని అనిపించదు వీళ్ళకి. అందుకని ఇది సహజంగా జరుగుతున్న వ్యవహారమే. అభిమానులైతే ఆల్రెడీ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు దాని మీద. హ్మ్. ఇది కూడా ఒక రకంగా సినిమా హైప్‌కి ఉపయోగపడుతుందని ప్రొడ్యూసర్లు, బయ్యర్లు ఆనందపడుతున్నారు. ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అయితే డెఫినెట్‌గా థియేటర్‌లో కలిసి ఏదన్నా వస్తే మాత్రం ఈలలు మొదలవుతాయి. వేలం మొదలవుతాయి. ఈలలు, హడావిడి నడుస్తుంది. నడుస్తది. కాగితాలు విసురుట, నాణేలు విసురుట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్.